Hello everyone, my name is Venu Prasad. I have been completed my engineering in VNR Vignan Jyoti. One of my friends suggested this Aladi Cloud Training Institute. I get into this. I have chosen data science using Python. Recently, I have joined this Aladi Cloud Training Institute for preparing myself for the coding like that. In this institute, the faculties are very good. My name is Divij. I am currently pursuing my BTech third year in CMR Engineering College. So I was searching for a good institute and my friend suggested me Aladi Cloud Training. Recently, I am scared about coding skills, but when I joined in this institution, I'm freely doing my coding skills, soft skill training with free of cost. It was a great learning here because the faculty are very friendly. I am learning the course of data science with Python. Aladi Cloud Solutions provide various types of courses, and the courses are Python full stack developer and also Java full stack developer and artificial intelligence and machine learning. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, ఈ ఐటీ కోర్సెస్ అన్నిటిలో వాళ్ళు స్పెసిఫైడ్ ట్రైనర్స్ని పెట్టకుండా అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళతోనే మాకు ట్రైనింగ్ ఇప్పిస్తూ రియల్ లైఫ్ ప్రాజెక్టులు, రియల్ టైం ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తూ మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనుకున్నటువంటి యంగ్స్టర్స్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది అల్లాది క్లౌడ్ ట్రైనింగ్. ఎవరైతే ఉత్సాహంగా ఉన్నటువంటి చాలా జెన్యున్గా ఇంటెలిజెంట్గా మారాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. హ్యాకథాన్ 2024 పేరుతో అల్లాది క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ ప్రస్తుతానికి నిర్వహిస్తుంది. అసలు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, ఈ ప్రోగ్రాంలో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, దీని ఉద్దేశం ఏంటి, వీరి గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అల్లాది క్లౌడ్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించిన వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. Namaste. సో అల్లాది క్లౌడ్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తారని తెలుసు. బట్ ఈరోజు హ్యాకథాన్ 2024 అనేది ఒకటి నిర్వహిస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటి, దీని అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియోలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో కాలేజెస్లో జరుగుతున్న కరికులం ఏదైతే ఉందో ఇండస్ట్రీకి కావాల్సిన కరికులం, వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ కాకుండా జస్ట్ థెరటికల్గా మాత్రమే అక్కడ జరుగుతుంది. ఈ హ్యాకథాన్ 2024 ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇది కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే స్టూడెంట్స్లో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, కాలేజెస్లో ఎన్నో బ్రాంచెస్, ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళలో కొంతమందికి మాత్రమే ఇన్నోవేటివ్ ఐడియా, ఇన్వెన్షన్ చేసే ఐడియాస్ చాలా సర్వే చేస్తూ ఉంటారు బయట మార్కెట్లో. కాబట్టి అలాంటి ఐడియాస్తో మనం వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేయడం వల్ల ఎంతోమంది వేరే స్టూడెంట్స్కి ఆ ఇన్నోవేటివ్ ఐడియా తెలిసి వాళ్ళు నేర్చుకున్న ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ, ఆ ఇన్నోవేటివ్ నాలెడ్జ్, ఇలాంటి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని అంటే దానికి కావాల్సిన స్కిల్ సెట్ని అప్లై చేయడానికి అల్లాది క్లౌడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చాలామంది మెంటర్స్ కానీ, అక్కడ ట్రైనర్స్ అంతా పిహెచ్డి హోల్డర్స్, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ పార్ట్లో ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసే కేపబిలిటీస్ కానీ, ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ 6 months ఆఫ్ డ్యూరేషన్లో ఇచ్చే కేపబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్నోవేటివ్ ఐడియా ఈ హ్యాకథాన్లో మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మీ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కాకుండా ఓపెన్ హ్యాకథాన్ నిర్వహించారు ఈరోజు. సో ఆల్ స్టూడెంట్స్ కూడా గేట్స్ ఓపెన్ చేశారు. సో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, వారి నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? 140 students have participated today. ఓవరాల్ హైదరాబాద్? Yes, absolutely. 30 above teams are there. In each team there will be 5 to 6 months of students are there. Okay. So each student have innovative ideas. They are different from the tracks like artificial intelligence tracks, data science tracks, embedded system tracks, IoT tracks, ethical hacking, and Flutter related mobile applications, product developments. Likewise, there will be n number of streams and tracks are there. Accordingly, the students are presented their particular innovative ideas. సో మొత్తం ఇప్పుడు పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ కి ఎన్ని రౌండ్స్ పెడుతున్నారు,
ఎవరిని rounds ఎలా పెడుతున్నాం. గెలిచారని చెప్పేసి ప్రైజ్ మనీ కూడా పెట్టినట్టున్నారు. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో అందరితో వాళ్ళకున్న ప్రజెంటేషన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాజెక్ట్ హ్యావ్ బిన్ డన్, వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేశారనేది మనం తీసుకున్న తర్వాత కొన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, అంటే వాళ్ళ ఐడియాస్ ఇచ్చే ముందు ఇంతకుముందు ఎవరు ఇన్వెంట్ చేయలేదా, ఇంతకుముందు ఇన్నోవేటివ్ ఐడియా ఇవ్వలేదా, ఒకవేళ ఇస్తే వీళ్ళ యొక్క అక్యురసీ లెవెల్ ఏంటి, వీళ్ళల్లో ఉన్న ఇన్వెంటివ్ అక్కడ ఉన్న ప్రజెంట్ వాళ్ళు ఏం ప్రపోజ్ చేయాలనుకున్నారు మోడల్, దాన్ని ప్రజెంట్ తీసుకొని ఇంకా వాళ్ళు అప్ టు ద మార్క్ లేకపోతే వాటిని మేము కొత్త ఐడియాస్ ఇచ్చి మీకు ఇలా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మేము అనుకున్నట్టు మీరు రీచ్ అయినట్టు ఉంటారు అనేసి సెకండ్ లెవెల్లో అసెస్మెంట్ జరుగుతుంది. మేము చెప్పినట్టు మాడిఫికేషన్ చేసి వాళ్ళకి మాకు చూపిస్తే సో దట్ ది సెకండ్ లెవెల్లో 10 టీమ్స్ని మనం ఫిల్టర్ చేస్తాం. సెకండ్ టైం నుంచి థర్డ్ టీమ్కి వెళ్ళేసరికి obviously there will be group of professors from different IITs and even different college level professors we have extracted here. So group of team professors కలిపి అందరూ ఇచ్చిన 3 లెవెల్స్లో యావరేజ్ మార్క్స్ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ప్రైజ్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్ ఇస్ 20,000, సెకండ్ ప్రైజ్ విన్నర్ ఈజ్ 10,000, థర్డ్ ప్రైజ్ విన్నర్ ఈజ్ 5,000. we are proposing that will be purely without any bias. సో ఇప్పుడు 3 rounds లో మొత్తం థియరిటికల్ ఎక్స్పెరిమెంట్లే ఉంటాయా, ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్లు కూడా ఉన్నాయి? ఓన్లీ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్, దెర్ ఇస్ నో థియరీ ఇన్ దాట్. కంప్లీట్లీ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు, దానికి డిబేట్ చేసి దాన్ని వైవా వాయిస్ అడిగే క్వశ్చన్లు మనకి ఆన్సర్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే ఆ ఆన్సర్లో కరెక్ట్గా జెన్యున్గా మనకి అనుకున్నట్టు ఉంటే వాళ్ళకి మనం ప్రైజ్ మనీ విన్నర్గా ప్రకటిస్తాం. దీనివల్ల స్టూడెంట్స్కి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి? స్టూడెంట్స్ అబియస్లీ వచ్చే 30-40 టీమ్స్లో 200 మంది స్టూడెంట్స్ వస్తే అందులో 3 టీమ్స్ మాత్రమే మనకి సెలెక్ట్ అయ్యి మిగతా టైమ్స్ అన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే క్రైటీరియా ఫ్యాక్టర్స్ చూస్తే వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకు మన టీమ్స్ని సెలెక్ట్ చేయలేదు, ఏం ఫ్యాక్టర్స్ వల్ల మన టీమ్ సెలెక్ట్ చేయలేదు, అంటే మనం తీసుకున్న ఐడియా కరెక్ట్ లేదా, లేకపోతే ఐడియా ఆల్రెడీ వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసారా, ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేయలేదనే విషయంలో నెక్స్ట్ టైం విత్ ఇన్ ది నెక్స్ట్ 6 months ఆఫ్ డ్యూరేషన్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నాం. అప్పుడు మొత్తం ఇండియా లెవెల్లో వస్తారు. ఇప్పుడు ఈ హ్యాకథాన్ కేవలం హైదరాబాద్ రీజన్ మాత్రమే మేము కవర్ చేశాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఐడియాస్లో ఇన్నోవేటివ్గా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ కానీ పబ్లికేషన్స్లో ఉన్న ఐడియాని తీసుకొని ఆ పర్టిక్యులర్ ఇండియా లెవెల్లో కానీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయలేదు, నేను ఇంప్లిమెంట్ చేశానని చూస్తే దానికి ₹1,00,000 మేము హ్యాకథాన్ ప్రైజ్ మనీ విన్నర్ చేసి అలా పంపించడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అంటే ఏదైనా పెద్ద కంపెనీలో పనిచేయడానికి ఇంటర్వ్యూలోకి వెళ్ళడానికి ఒక ఎక్స్పీరియన్స్ గా పనిచేస్తుంది, అదేవిధంగా స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టడానికి కూడా ఒక అబ్సల్యూట్లీ వాళ్ళ ఐడియాని వాళ్ళు కరెక్ట్గా చేస్తే పేటెంట్ రైట్స్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. పేటెంట్ రైట్స్ వస్తే ఆ ఐడియాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని సొసైటీలో వాళ్ళు సేల్ చేయడానికి కూడా వాళ్ళకి అథెంటికేషన్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ వేర్ హ్యాకథాన్ విల్ బి ఐడెంటిఫై ద ఇన్నోవేటివ్ ఐడియాస్, those ideas will be converted into a patent rights. Those patent rights are going to be a benchmark for them to start the companies their own. ఓకే సరే, హ్యాకథాన్ విషయం పక్కన పెడితే అల్లాది క్లౌడ్ ట్రైనింగ్ ద్వారా రెగ్యులర్ గా మీరు ఏం యాక్టివిటీస్ చేస్తారు? వచ్చేటువంటి స్టూడెంట్స్ కి, వివిధ కాలేజీల నుంచి చదివేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వస్తుంటారు మీ ట్రైనింగ్ సెంటర్ కి, వారికి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం? See, basically the Alladi Cloud Training is established the founders from the NRIs, Malaysian as well as Srini, Venkat, many people have involved as the management in order to establish these particular organizations. All the mentors, whoever is a backbone for the organizations, will be 30+ industry and as well as academic experience. So here, whatever the scenario will be takes place during the learning process. So where completely project development based scenario would happen, rather than the giving a theoretical knowledge within 45 days, just leaving their hand without the job is not a scenario. Alladi Cloud Training is having their own software companies like Alladi Software Solutions and Brainway. 2 companies are hiring almost of thousands of people already working. Worldwide 8 products are already running. We want more number of people in future that full stack Java developers, data analysts, Selenium testing engineer, AWS developers, cyber security consultants, all these people are required. అండ్ ఈ హ్యాకథాన్స్ ఇవన్నీ పెట్టడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మా కంపెనీస్కి కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్కి మేము హైర్ చేస్తుంటే మాకు కావాల్సిన స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదు మాకు. ఆ ప్రాసెస్లో మేము ఎందుకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓన్గా పెట్టొద్దు, మా కంపెనీస్కి హైర్ చేయడానికి ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ఈ రైట్ స్కిల్స్ ఉన్న జాబ్ రెడీ ఇండస్ట్రీలో ఉన్న స్టూడెంట్స్ కావాలంటే మనమే వాళ్ళని జాబ్ రెడీ నాలెడ్జ్ ఇవ్వగలిగితే వాళ్ళని మన కంపెనీలో పెట్టుకుంటే
that would be the more benefit for us. అంటే ట్రైనింగ్ తో పాటుగా ప్లేస్మెంట్స్ కూడా చూసే Yes, బాధ్యత మా మీది. కంపెనీలో మేము డైరెక్ట్ గా ప్లేస్మెంట్ ఇస్తాం వాళ్ళకి. ఓకే, ఎన్ని కంపెనీస్ లో మీరు రిక్రూట్ చేస్తారు? మేము ఇప్పుడు మా ఫుల్ స్టాక్ జావా డెవలపర్ మా దాంట్లోనే ఆల్మోస్ట్ 100 అబౌవ్ జావా డెవలపర్స్ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వచ్చే వాటికి డేటా అనలిస్ట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్స్, AWS DevOps engineers, ఓకే. as well as cyber security engineers, isn't it? Like Flutter, these many technologies are growing in the market. Even AI, ML, data science people are data scientists and data analysts. వీళ్ళందరూ మాకు కావాలి కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రతి కోర్స్ 6 months అబౌవ్ కోర్సెస్ని పెట్టి సో కనీసం 20 ప్రాజెక్ట్స్ ఈ 6 monthsలో కంప్లీట్ చేసే కేపబిలిటీకి వాళ్ళు వస్తే దే విల్ బీ సస్టైనింగ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది మార్కెట్ యాజ్ వెల్ యాజ్ హూ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ us will be conduct the test, will be hire the people who are deserving capabilities to be sustained in the company. అండ్ బీటెక్ కంప్లీట్ చేసిన చాలా మంది పిల్లలు ఖాళీగా ఉంటున్నారు, అంటే స్కిల్స్ సరిగా లేకపోవడం కారణంగానే జాబుల్లో గెట్ ఆన్ కాలేకపోతున్నారు. ఇంకొంతమంది ఇప్పుడు మీ ట్రైనింగే కాకుండా వివిధ ప్రాంతాలలో చాలా ట్రైనింగ్స్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు బీటెక్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా. అయినా కూడా చాలా మంది వేల సంఖ్యలో హైదరాబాద్ లో ఖాళీగా జాబ్ సెర్చింగ్ లో ఉండేటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటారు? స్కిల్ కి సంబంధించిన ఇష్యూ అయినా అక్కడ మీకు ఉండే కంపారిజన్ ఎక్కడ కనిపిస్తుంది? నేను చూసిన దాంట్లో పాస్ట్ 20 years నుంచి హైదరాబాద్లో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 6 lakhs అబౌవ్ పీపుల్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. నేను చూసిన స్టూడెంట్స్ యొక్క సినారియోలో ఏంటంటే బీయింగ్ అ ఫ్రెషర్ నౌ కంపెనీ వాంట్ ట్రైన్డ్ పీపుల్, ఆల్రెడీ ట్రైనింగ్ ఉండి ప్రాజెక్ట్ డైరెక్ట్గా డిప్లాయ్ చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. కంపెనీలో తీసుకుని 5-6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లేకపోతే బయటకు తీసేసామన్న సినారియో కంపెనీస్లో లేవు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా ఇదర్ మెకానికల్, సివిల్, ఫార్మసీ, లైక్ ఆర్ ఎల్స్ అదర్ బ్యాక్గ్రౌండ్ లైక్ ట్రిప్లీ, మెకానికల్, సిఎస్సి, ఐటీ పీపుల్ ఆల్సో ఇంక్లూడింగ్. సో వాళ్ళ కంపెనీ కావాల్సిన స్కిల్ సెట్ అబ్సల్యూట్గా లేదు. Okay. There is no proper correlation between what company want, what the student is having a skills. Definitely కనీసం 6 months రైట్ మెంటార్స్ కింద కరెక్ట్గా ట్రైనింగ్ చేసి కనీసం ఒక 20 ప్రాజెక్ట్ చేసే కేపబిలిటీ, రెడీ టు డిప్లాయ్ ఇన్ ద ప్రాజెక్ట్ అనే కేపబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఏ కంపెనీలో తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్కి హైరింగ్కి ఒక కంపెనీ వస్తే మినిమం 20 నుంచి 30 మందిని హైర్ చేసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు 1-2 మాత్రమే హైర్ చేస్తున్నారు. ఒక 100 మంది ఇంటర్వ్యూకి అక్కడ సెలెక్ట్ అవుతే అందులో 2 మాత్రమే కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ అంతా మొత్తము జస్ట్ లైక్ దట్ వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ నాలెడ్జ్. ఐ హ్యావ్ 80% of the marks. I am studying from JNT University, like that they are just telling their brand about the college, but they are not having a skill set which is really ready for the industry. Okay. సో ఇప్పుడు అల్లాది క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ అనేది మీ కంపెనీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి వాటికి సంబంధించిన స్కిల్స్ ని డెవలప్ చేసి ప్లేస్మెంట్ ఇవ్వడానికి చాలా పాసిబుల్ గా ఉంటుంది. Absolutely 100% we are ready to be deploy for such people. కంప్లీట్ గా జాబ్ కి ఏదైతే స్కిల్ సెట్ కంప్లీట్ గా కావాలో అది మన కంపెనీలో అవ్వచ్చు, లేకపోతే బయట కంపెనీస్ లో అవ్వచ్చు, లేకపోతే వన్ ఓన్ ఎస్టాబ్లిష్ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయడానికైనా కూడా కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఫ్రమ్ స్క్రాచ్ లెవెల్ టు ద డిప్లాయ్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ గా ఇచ్చి వాళ్ళకి కంప్లీట్ గా జాబ్ వచ్చేదాకా హ్యాండ్స్ ఆన్ వాళ్ళకి ఇచ్చి హ్యాండ్ హోల్డ్ చేసి జాబ్ వచ్చేదాకా ఇక్కడికే హోల్డ్ చేస్తున్నాం. మన దగ్గర కంప్లీట్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇండస్ట్రీలో ఉన్న మెంటార్స్ ఉన్నారు. వాళ్ళే వచ్చేసి ఇక్కడ క్లాసెస్ చెప్తారు. వాళ్ళు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు. ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ అ నైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీఆర్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ మెంటర్డ్ బై ది USA పీపుల్ అండ్ దే వుడ్ బి టేక్ ఎవ్రీ వీక్ ఇంటర్వ్యూస్ ఫర్ ద స్టూడెంట్స్ అప్ టు వాట్ లెవెల్ దే హ్యావ్ స్టడీడ్, అప్ టు వాట్ లెవెల్ ఆఫ్ స్కిల్ సెట్ దే హ్యావ్ అక్వైర్డ్. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళకి డెడికేటెడ్ టీమ్ ఉంది ఇక్కడ. సాఫ్ట్ స్కిల్స్ని ప్రాపర్గా ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఎంతోమంది అవుట్ ఆఫ్ 100 people హార్డ్లీ 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ కేపబుల్ ఎనఫ్ టు బి ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, వాట్ knowledge they have gained out of the academic as well as the industry point of view. But the soft skills also becoming major area. ikkada unna present classes ayipina ventane వాళ్ళు soft skills lo velali. Soft skill lo resume preparation, mock interviews, HR discussions, all this completely hundreds of the people will together form a teams and they will be discuss each other, and every week we are going to conduct a mock interviews such a way that their capabilities to express their views in terms of the clearing the interviews are going to be definitely they would be gained out of it. This is the process. మీది ఓన్లీ ట్రైనింగ్ సెంటర్ గానే ఉందా, అకామిడేషన్ కూడా అవైలబుల్ గా ఉందా? No, accommodation they will be get from the outside, but we are giving just an infrastructure to be practiced from morning to evening till morning 9 o'clock to evening 9 o'clock. The office will be available. Okay. Everybody will be stay over here, so we can accommodate 500 people in the infrastructure. Okay.
nicely they can utilize టైమింగ్ our సెషన్స్ services. ఎలా ఉంటాయి సార్? అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కంటిన్యూగా ఒకటే ఉంటుందా, లేకపోతే ఎవరికి కంఫర్టబుల్గా ఉన్నటువంటి టైంని వాళ్ళు షిఫ్ట్ చేసుకోవచ్చా? Yes, definitely morning 3 batches, evening 3 batches. At a time, 240 students we can accommodate with 9 batches of the different technologies. ఓకే, Yes. మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మీ ఇక్కడ? ఇక్కడ 2 branches ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రాంచ్, రసూల్పుర బేగంపేటలో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఓకే, ఇంకా కంపెనీలో వచ్చేసి యూఎస్ఏలో బ్రైనీవే కంపెనీ ఉంటుంది, బేగంపేటలో అల్లాడి క్లౌడ్ సొల్యూషన్స్ ఇస్ ద కంపెనీ. ఓకే. మొత్తం ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు సార్ ఇప్పటి వరకు మీరు పెట్టినప్పటి నుంచి కూడా స్టూడెంట్స్? Students probably, past 23 years, founder Alladi Malaysian sir is training from the USA. ఓకే, Almost all 5-6 lakhs of the people have undergone by the training by Malaysian sir. Worldwide students are working under the supervision of Malaysian sir. So he is an inspiration for our Alladi Cloud Institute. So he started in order to provide the more contribution to provide the employability for the outside people by gaining the knowledge which is really required for the industry. సో ప్లేస్మెంట్స్ ఇప్పుడు లోకల్ గా ఉండేటువంటి కంపెనీస్ వరకే చూస్తున్నారా? ఇప్పుడు మీరు అన్నట్టు యుఎస్ కానీ ఇతరత్ర ఈవెన్ దేశాల్లో కూడా యూఎస్ఏలో కూడా ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ అనే కాదు, ఈవెన్ నాన్ ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళు, ఐటీలో స్విచ్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఐటీలో చిన్న చిన్న ప్యాకేజెస్ మీద, నాన్ కోడింగ్ టూల్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, 5-6 years ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఎక్కువ ప్యాకేజ్ కోసం వెళ్ళేవాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ యూఎస్ఏలో 5 years, 6 years, 7 years, 8 years ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా ప్లేస్ ఇస్తున్నాం. సో ఎవరికి బ్యారియర్ అనేది లేదు. 45+50 years ఏజ్ వాళ్ళు కూడా నేర్చుకొని ఓకే, ఎక్స్పీరియన్స్ పెట్టేసి హ్యాపీగా జాబ్లు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి అల్లాది క్లౌడ్ ట్రైనింగ్ లో ఓన్లీ బీటెక్ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ లకి ట్రైన్ చేస్తారా? ఎనీ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా ట్రైన్ చేస్తారా? Any degree, even BA, BCom, BSc, agriculture BSc, pharmacy, chemistry, ఓకే, and BTech mechanical, civil, EEE, EC, even BSc computers, all the people have trained. We have successfully placed them. Just degree is not a matter. Industry never bothered about it. ఓకే, బీయింగ్ ఫ్రెషర్ వెళ్ళేటప్పుడు మాత్రమే బీకామ్ వీళ్ళకి చూస్తారే తప్ప మిగతా ఎక్స్పీరియన్స్ 2 years, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిగ్రీ ఈస్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్డ్. ఎనీ డిగ్రీ ఈస్ యాక్సెప్టబుల్, ఇంక్లూడింగ్ BCA ఆల్సో. ఓకే. Yeah. సో ఈ రోజు హ్యాకథాన్ లో స్టూడెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? Yeah, it is a nice experience, and they have came with a innovative ideas with a different streamlines. IoT లో కానీ, like embedded system లో కానీ, AIML లో, data science లో, AWS లో, Flutter లో, మొబైల్ అప్లికేషన్స్, సొసైటీకి ఉపయోగపడే డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చారు. ఈవెన్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో డెఫినెట్లీ వాళ్ళ ఐడియాస్ మనకి, సొసైటీకి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈవెన్ సో బై ద ఈవినింగ్, at 5 o'clock, 6 o'clock, we are going to announce the prize winners, which title is going to become a best title in order to give the contribution as an innovative idea. That is going to be revealed in the market. Even we are going to be promote them in the market, how beautifully they came with an idea. Yeah. రైట్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అది అల్లాది క్లౌడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన వారందరూ కూడా ఈరోజు హ్యాకథాన్ 2024 అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్, జాబ్ సెర్చింగ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఇంటెలిజెంట్ ఫెలోస్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ని ఇంకా బయటికి తీసుకొచ్చి దాని ఒక కాంపిటీషన్ లాగా క్రియేట్ చేసి వారి ప్రైజ్ మనీస్ కూడా అనౌన్స్ చేసి చాలా మందిని గ్యాదర్ చేసి ఆ ఐడియాస్ అన్నింటినీ కూడా ఒకరికొకరికి పాలు పంచుకునేటువంటి విధంగా సెమినార్స్ ఇక్కడ కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఫైనల్ గా ఒక 3 టీంలని అనౌన్స్ చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేటువంటి దాన్ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో నేషనల్ వైడ్ హ్యాకథాన్ కూడా నిర్వహిస్తానంటూ కూడా వారు చెప్తున్నారు. Hello guys, myself I am Jashwant. I am from IIT Guwahati pursuing 4th year BTech in ECE. Actually మా ఫ్రెండ్ ఒక ఆయన సజెస్ట్ చేశారు అన్నమాట. ఇది అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్లో పనిచేసే ఆయన మాకు సజెస్ట్ చేశారు. ఏంటంటే అవర్ కంపెనీ హాస్ స్టార్టెడ్ అవర్ ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టు గివ్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, ఈ ఐటీ కోర్సెస్ అన్నిటిలో వాళ్ళు స్పెసిఫైడ్ ట్రైనర్స్ని పెట్టకుండా అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళతోనే మాకు ట్రైనింగ్ ఇప్పిస్తూ రియల్ లైఫ్ ప్రాజెక్టులు, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తూ మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ నేర్చుకుంటుంది అయితే ఫుల్ స్టాక్ పైథాన్. అవర్ ఫ్యాకల్టీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ టువర్డ్స్ అస్ అండ్ దే ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ ఎవ్రీ సినారియో ఇన్ like soft skills. They are providing us a soft skill session which is help us to crack our interviews and increase our communication skills. That's why I like to join here and I enjoying learning here, and thank you. Hello all, myself Sai Charan. I recently completed my post graduation MBA in KL University, and also I have joined in Alladi Cloud Institution, and Alladi Cloud Institution suggested my friend who has already completed his training, and also he got placed in Alladi Cloud Solutions, and he suggested me to join here.
Because here Aladi Cloud Solutions providing mock interviews and also mock interviews and also hackathons they are providing to us, and faculty members are very friendly with us, and they clarify our doubts. And also Aladi Cloud Solutions is one of the company which is located in Hyderabad, and one is in USA. And Aladi Cloud Solutions provide various types of courses, and the courses are Python full stack developer and also Java full stack developer, and artificial intelligence and machine learning. And I choose Python full stack developer from that, and they are providing service now as well. The facilities they are providing are robust infrastructure and soft skills training also they are providing. Lastly, the software companies which is placed in Hyderabad and in USA as well. How you can improve your communication skills? Nowadays, I am working in Ramachandra College of Engineering as professor. I am an academician. So we are trying to collaborate with IT industries, but it is not completely accomplished. Like some things, we have some trouble. But now heard about that IT industries are taking that to do innovative projects or products along with the students, and inviting judges from different private and IITs, like they are bringing, and we conducted here nearly for 150 students and with 30 teams with different innovative titles. So I really admired with the titles. Why? Because already I have participated in MSME hackathon, Smart India hackathon. So many titles I have seen. But here the titles I have seen is very innovative. So I did not expected. And then we gave more and good suggestion to the students. So the suggestions the students took, and they are modifying in their prototype. So once the prototype is successful, definitely they will go for product development, sir. మొత్తం స్టూడెంట్స్కి ప్రధానంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఈ హాకథాన్ 2024లో పార్టిసిపేట్ చేయడం వల్ల? Yes, sir. Definitely, I want to answer for this question. Sir, actually, in job, if you go for job, there is two types of jobs are there. It's in IT industry. That is service-based companies and the software product development companies. So this hackathon and all, what it outcome means, the students will be molded with the emerging technology to solve the real-time issues. So that is what the product is doing. So they are going for software product, hardware product, as well as combination of both also. So this hackathon definitely will helpful for the student to develop for the product. So once now I have seen so many teams are already won the prizes in many hackathon. So again they are building so many another projects and giving more outputs. So what is will happen? Their profile weightage will increase. So with this profile they can go for the product development companies. So especially training. Okay, one office they kept and they are training. So that what will happen ultimately, what are the demands are there, what are the product requirements are, what are the projects available. So as sir said, the sir is collaborating with the US companies also. So what is the requirement is there. So based on the requirement, if we give training, so ultimately we can reach the project and the products in a successful manner. అండ్ బీటెక్లో కానీ ఇంజనీరింగ్ ఏది కాలేజీలలో కానీ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి స్కిల్స్కి సంబంధించిన థియరీ అంతా కూడా అక్కడే నేర్పిస్తారు స్టూడెంట్స్ అందరికీ కూడా. బట్ అయినా కూడా అగైన్ ట్రైనింగ్ సెషన్స్కి సంబంధించి ఎందుకు మళ్ళీ ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్? Sir, this is all about JNTK and autonomous colleges and universities. They frame the syllabus. So the college supposed to complete the syllabus. The faculty is supposed to complete the syllabus. And then as well as in lab session, theoretical subjects, they are scoring A plus B ultimately. So definitely. But in the lab session, it is not up to the marks. Up to the mark means most of the students are spending time on writing observation and records, whether working on the program or not, whether getting the outputs or not. As well as the program, number of programs, the lab syllabus also very high. So within a specified time, they cannot complete the syllabus also. So in hurry, maybe in my own experience, I am telling. So what I am trying to say means it is not to complete the syllabus completely. So how much possible?
So the faculty is interacting with the students. So nowadays hackathon brochures are coming. Simultaneously startup brochure also coming. Even 1 lakh to 15 lakhs. Even 15 lakhs, 1.5. Again 50 lakhs also providing. Again 1 crore, up to 1 crore also providing by the IIT Bombay. So I have crossed over many of the brochures which is related to startup. But the students are now only they are coming to the hackathon skill. So I hope if the all hackathons become success, definitely their career path they may go for the startup also. But if they interested only. So this is up to the mental level and the perspective level of the student also. Hi, this is Harish. I have been a soft skill trainer at Alladi Cloud Institute. So, when compared to other institutes, this institute has concentrating on their soft skills and resume building. So, maximum institutes they are concentrating on only the technical skills and only they are not telling to the students how to maintain their resumes and how to behave in the interviews, how to communicate with the interviewer or other persons. So these skills will be concentrated on here, and every week we are conducting mock interviews and we are giving feedback also. We will be having one-on-one sessions with everyone after completing these mock interviews and everything. So based on these feedbacks, we can concentrate on more on them, how they are speaking, how they are improving and everything. So it will help the students to grow and learn in future also. These soft skills will not help to get a job, but it will help in the future to get more promotions in the company. Thank you. Hello everyone, my name is Jay Shravani. I have recently completed my graduation in G. Pullai College of Engineering and Technology in Kannur. Now I am currently pursuing my training in Alladi Cloud Institution. Now I am learning about Java full stack. Recently I am scared about coding skills, but when I joined in this institution, I am freely doing my coding skills. The faculty helps us how to improve our coding skills, and also in this institution they are providing soft skill training with free of cost, and also they are providing paid internships after completing of our training. Thank you. So my name is Divij. I am currently pursuing my BTech third year in CMR Engineering College. So I was searching for a good institute, and my friend suggested me Alladi Cloud Training. I took a course of Python full stack and with the data science. The course, the faculty is very friendly and explains doubts and help us doing in real-time projects, which are very helpful in our building our coding skills and other experience in this software industry. I think this type of training helps BTech students who are just graduated and other students very much. Training is very good and staff is very friendly.